హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయిన యేసయ్యకే కలుగునుగాక. ముందుగా మీకు అందరికి కూడా హ్యాపీ ఈస్టర్. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందును బట్టి మీకు అందరికి కూడా మీకు మీ కుటుంబాలకి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, 3వ దినాన్న నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన అన్నది అన్నట్టు చేశాడు. 3వ దినాన సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళును విరిచి విజయశీలుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దీన్ని ఈస్టర్ సండేగా చాలా ప్రపంచంలో చాలామంది చాలా గొప్పగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఆనంద ప్రవాహంలో మనం కూడా ఉండటానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకందరికి ఇచ్చాడు. కాబట్టి చూస్తున్నటువంటి నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైనటువంటి చెల్లి, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఆయన సర్వమానవాళ్ళందరి కొరకు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి అందరి కొరకు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు, త్యాగం చేశారు. ప్రపంచంలో అందరూ సమాధుల్లో మోగపోతే యేసు సమాధిని గెలిచి సజీవుడై, విజయశీలుడై, జయశీలుడై తిరిగి లేచాడు. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మనం మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన బ్రతుకులు కూడా మృతతుల్యం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే, మన బ్రతుకులు కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఉంటే, మన బ్రతుకులు కూడా అపరిశుద్ధమైన, అపవిత్రమైన స్థితిలో ఉంటే, దాన్ని బ్రతికించి దాన్ని మళ్ళీ పరిశుద్ధపరచగల కెపాసిటీ యేసుకు తప్ప భూమి మీద ఎవ్వరికీ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక రిలీజన్, ఒక మతం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతానికి, ఒక దేశానికో దేవుడు కాదు. ఆయన సర్వ ప్రపంచం అంతటికి కూడా దేవుడు. నువ్వు ఆయన పిలిస్తే ఆయన నీకు ఆయన కృపను అనుగ్రహించి నీ జీవితంలో పెను మార్పులు తీసుకురావడమే కాకుండా నేను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన మీద ఉన్న పాపశాపం పోయింది. మన మీద ఉన్న పాప భారాన్ని దేవుడు తీసివేశాడు. పాపానికి బానిసత్వం కలిగినటువంటి మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభు శిలువలో కొట్టివేశాడు. ఇప్పుడు మన పాపానికి బానిసలం కాదు, లోకానికి బానిసలం కాదు, లోక సంబంధమైన పరిస్థితుల దాసులం కాదు. కానీ యేసును కలిగి ఉన్న మనం అందరం కూడా మనకి ఫ్రీడమ్ వచ్చింది, మనకి స్వేచ్ఛ వచ్చింది. ఒక పక్షి పిల్లను ఆ పంజరంలో మనం బంధించినప్పుడు దాని ఆశ ఏంటో తెలుసా? ఎప్పుడు డోర్ ఓపెన్ చేస్తే బయటికి పోదామని చూస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ లోపల ఉన్నంతసేపు దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒక్కటే రాజ్యం కాదు, దీంట్లో ఉంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు స్వతంత్రం కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు సంతోషం కావాలి. కాబట్టి ఆ డోర్ ఎవరైనా ఓపెన్ చేస్తే తప్పమనేది బయటికి వెళ్ళిపోయి సంతోషంగా జీవించడానికి ఇష్టపడుతుంది. కేవలం ఈ పాపమనే పంజరములో నుండి దేవుని మనల్ని బయటకు తీసుకురావడానికి ఆయన సిలువ యాగం కారణమైంది. దేవుని స్తోత్రం. యేసే తన ప్రాణం పెట్టకపోతే మన పాప భూయిష్టమైన పాపము చేత, పాపముతో ఉండి మన జీవితం మరణించబడి ముగించిన తర్వాత మన బ్రతుకు నరకపాలు అవ్వాల్సిందేమో. కానీ ఆ పంజరములో నుండి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, విడుదలనిచ్చాడు, విరుగుడినిచ్చాడు. ఇదంతా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ మరణము కారణమైంది. తదుపరి మనం చూస్తే ఆయన మరణించిన తర్వాత, భూగర్భంలో దాచిపెట్టబడిన తర్వాత ఆయన మృత్యుంజయుడై, మరణమును జయించి విజయశీలుడై, జయశీలుడై, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి మరణం మీద ఛాలెంజ్ చేశాడు దేవుడు. మరణాన్ని చూసి లోకం, భయం, ప్రజలు భయపడితే ఆ మరణమే నా యేసుని చూసి భయపడింది. మరణమును బీట్ చేసే ఎవరు లేరు కానీ యేసు ప్రభు మరణాన్ని ఎదుర్కొన్నాడు, మరణాన్ని ఓడించాడు. అంటే మరణం పైన పైచేయ సాధించాడు, తిరిగి లేచాడు దేవుడుగా. ఆయన మరలా రాబోతున్నాడు. మరలా తన కొరకు ఎదురు చూస్తున్న వారందరి కొరకు దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వడానికి తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఈ మంచి సమయంలో నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైనటువంటి చెల్లి, నీ జీవితంలో దేవుడి కొరకు జీవించు, దేవుడి కొరకు బ్రతుకు. ఈ లోకంలో మనకు ఆస్తి లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు డబ్బు లేకపోవచ్చు, ఈ లోకంలో మనకు పేరు ప్రఖ్యాతి అంటే నేమ్, ఫేమ్, ఈ లోక సంబంధమైనది ఏది ఉన్నా లేకపోయినా మనమందరము కూడా క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు రాకడలో, క్రీస్తు మన కొరకు దాచిపెట్టించిన రాజ్యంలో మనం అందరం కూడా పాలి భాగస్తులు ఉన్నట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి అందును బట్టి మనం సంతోషిద్దాం, యేసును బట్టి మనం ఆనందిద్దాం, యేసును బట్టి మనము సంతోషిద్దాం. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మో. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకొని వెళ్ళాం. ఇది సత్యం, ఇది నిజం, ఇది వాస్తవం, ఇది ట్రూత్. మీరు నమ్మాలి. కాబట్టి ఆయన వస్తున్నాడు, మన దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఆసక్తి ఎదురు చూడండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. హ్యాపీ ఈస్టర్ సండే. మరొకసారి మీకు అందరూ కూడా, మీకు మీ కుటుంబాలకి ఈస్టర్ యొక్క శుభాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.